హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం హౌస్ డీప్ క్లీన్ అనమాట. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. మొత్తం ఇల్లంతా ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేసేయండి. దానికన్నా ముందు ఇల్లు ఎలా ఉందో మీకైతే చూపిస్తా. ఈరోజైతే మా అమ్మగారు స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడు స్కూల్కి పంపించేసిన తర్వాత నేను టిఫిన్ తిని దాని తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏం టిఫిన్ చేశాను, ఏంటి వంట చేశాను అనేది అయితే చూపిస్తాను, చూసేసేయండి. మా మైకి అయితే పొటాటో ఫ్రై అయితే చేశానండి. ఇంకెదిగోండి మొత్తం బాక్స్ అంతా కూడా సర్ది పెట్టేశాను అనమాట. ఇంకా ఉప్మా కూడా చేశాను టిఫిన్లోకి. మా మహి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు నేనైతే ఉప్మా తెచ్చుకున్నానండి. బయట చూస్తేనేమో వర్షం వస్తుంది తగ్గుతుంది అలా అయితే ఉండిందనమాట. ఇంక ఈ వేడి వేడి ఉప్మా అయితేనే తెచ్చుకుని పచ్చడి వేసుకుని అయితే తినేసాను. ఈ ఉప్మాలోకి పచ్చడి ఆర్ చట్నీ లేకపోతే పంచదార ఈ మూడిట్లో మీకు ఏం వేసుకుని తింటే ఇష్టమో అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ చూడండి మొత్తం బెడ్రూమ్ అంతా గజిబిజిగా ఉంది. మా మైగడ బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసాడు. ఇంకా మా జోస్న అయితే కింద పడుకుంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఇవి ఇలాగే ఉన్నాయి. ఇంకా డాడీ అయితే చెప్పవసరం లేదు. టవల్స్, బనియన్స్, ఇంకా లుంగి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు. ఇంక ఇదంతా చూస్తే ఇలా ఉంది. ఇంకా ఇల్లు కూడా తొడవల మధ్యలో మరింకు ఇక్కడ పడుకునే ఉంటుంది. ఇంకా కిచెన్ అంటే ఇంకా చెప్పవసరం లేదనమాట. ఇది ఒక పెద్ద అడవిలా ఉంది. కబోర్డ్స్ కూడా అంతే ఉన్నాయి. ఇంటి నిండా బూజులు, అక్కడక్కడ బూజులు ఉన్నాయి. ఇక్కడేమో బోల్డ్ అని బట్టలు ఉన్నాయి తగిలించేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వేసుకున్నవన్నీ. ఈ ఇరుకులో మళ్ళీ మా మహిగడ్ సైకిల్ అనమాట. అమ్మ వాళ్ళ బట్టలు సర్దినప్పుడు ఈ కబోర్డ్స్ అన్నీ సర్దినప్పుడు ఈ కబోర్డ్ ఖాళీ ఉంటుంది అనుకున్నాను, కానీ ఒక్కొక్కటి వెళ్ళి కబోర్డ్ అంతా కూడా బిజీ అయిపోతూ ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే ఇల్లు ఇలా ఉంది. ఫస్ట్ నాకు ఇల్లు అంతా ఎలా ఉన్నా సరే పర్లేదు, కానీ బెడ్ మాత్రం నీట్గా ఉండాలి. ఫస్ట్ బెడ్ అయితే క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే బెడ్ నీట్గా సర్దేస్తానండి. బొమ్మలు ఎన్ని బొమ్మలు వేసేస్తుందంటే ఈ ఎరేజెస్ స్కూల్ పెట్టుకెళ్ళిపోతానని గొడవ. ఇవన్నీ ఇలా కింద వేసేస్తాను. ఈ బెడ్షీటే కాదన్నట్టు బెడ్ మీద మొత్తం తీసాను కదా, కొంచెం బూజులు దులిపేస్తాను. ఇవ్వండి ఆ మూలంతా కూడా కొంచెం బూజు ఉందన్నమాట. అవన్నీ కూడా దులిపేసి దాని తర్వాత బెడ్ షీట్ వేస్తాను. కట్టుపక్క మొత్తం దులిపేసానండి. దోమల అగరబత్తి పెట్టి ఇన్ని వచ్చాయి. మొత్తం ఆ పక్కన ఉన్న బూజులు మొత్తం అన్నీ తులిపేశానండి. ఇంక ఇప్పుడు బెడ్షీట్ అయితే వేసేస్తాను. మళ్ళీ ఇదే బెడ్షీట్ వేసాను. వేసి ఒక 3-4 days అయిందంతే. ఏమీ మురికి అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఇదే ఇవ్వండి. అది వచ్చేసి రగ్గు, అది నేను కప్పుకుంటా బ్లాంకెట్. ఇది వచ్చేసి మా మహిగాడు కప్పుకోవడానికి అనమాట. ఇంక ఇవే ఉంటాయి బెడ్ మీద. తలదిండ్లు ఏమి ఉండవు. నేను తలదిండి వేసుకోను, వాడు కూడా తలదిండి వేసుకొని పడుకోడు. ఇంకా అవేమన్నమాట బెడ్ మీద అయితే పెట్టేసా. ఇంకా మా మహిగడ బొమ్మలు అలాగే బూజు పడింది కదా, ఈ బూజు ఇదంతా కూడా కింద పడేసా. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళిపోయి హాల్లో సర్దేస్తాను. ప్రస్తుతానికి బెడ్రూమ్లో క్లీన్ చేయడానికంటూ ఏం లేదులేండి, బెడ్ ఒకటే. ఇప్పుడైతే ఈ హాల్ సర్దేసిన తర్వాత
హాల్లో బెడ్రూమ్లో ఉన్న ఈ స్టఫ్ అంతా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేస్తాను. ఇక్కడ ఉన్న దుప్పట్లన్నీ కూడా మడత పెట్టేసానండి. మా అమ్మగారి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ తీసుకొచ్చేసా. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తా. మా అమ్మగారు చైర్ వేసేసి ఆ చైర్లో పెట్టేస్తాను అనమాట మధ్యలో. ఇంక ఇవి వచ్చేసి ఇలాగా పైన కూర్చోబెడతా నీట్గా కనిపిస్తాయని చెప్పి. ఇంక ఇవిగోండి బొమ్మలు ఇలాగా ఒక ఫ్యామిలీ లాగా సెట్ చేస్తానమాట. ఈ పెద్ద బొమ్మ కూడా అక్కడే పెట్టేదాన్ని కానీ వాళ్ళందరికీ ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తా. హాల్లో కూడా ఈ చైర్స్ అవన్నీ అటు జరిపేసి ఒకసారి అయితే తుడిచేస్తాను. అప్పుడు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా, చూసేసేయండి. అన్నీ సర్దేశాను కదండి. ఇంకా బూజులు ఉంటే బూజులు కూడా తులిపేశాను అనమాట. ఇంకా మొత్తం ఈ హాల్ అంతా కూడా తుడిచేస్తున్నాను. అసలు నేను ఇల్లు మోపేద్దాం అనుకున్నా, తడిగుడ్డ పెడదాం అనుకున్నా. బయట మొత్తం అంతా నాచు పట్టేసింది, అదంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను. చెత్త మొత్తం ఎత్తేసాను. చెప్తున్నాను కదా ఇల్లంతా మోపేద్దామని అనుకున్నానని. ఈలోపు మా ఆడపడుచు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలి వస్తావా అని అడిగింది. ఇంకా వస్తానని అయితే చెప్పా. ఇంకా మోపు అయితే వెయ్యను కానీ ఇల్లంతా నీట్గా తుడిచేస్తాను. ఇంకా ఇటు పక్క అయితే చూస్తారా మీరు, నిన్నటి వ్లాగ్లో చూపించా. మొత్తం నాచు పట్టేసింది, కిందంతా నాచు అనమాట. కనిపించట్లేదు, అదిగోండి కనిపిస్తుందా, అదంతా నాచు పట్టేసింది. అదంతా ఈరోజు క్లీన్ చేద్దాం అనుకున్నా. సరే మరి ఇంకేం చేస్తాం, వెళ్ళి వచ్చేసాక అప్పుడు ఖాళీ ఉంటే చేస్తా. ఇక్కడ అంతా తుడిచేసి మా అమ్మగారి సైకిల్ వచ్చి పక్కన పెట్టేసా. అది వచ్చేసి వాడి స్టడీ టేబుల్. ఇంక ఇదంతా కూడా తుడిచేసాను. హాల్ నీట్గా ఉంది, బెడ్రూమ్ కూడా నీట్గా ఉంది, మొత్తం అంతా సెట్ అనమాట. ఇంక ఇప్పుడు కిచెన్ దగ్గరికి వెళ్ళాలి. కిచెన్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు టైం చూడండి 10 నిమిషాలు తక్కువ 11 అయితే అయిపోయింది. మళ్ళీ వర్షం వచ్చేసేలా ఉంది. ఇంక ఇప్పుడు నేను కర్రీ కూడా చేయాలి ఇంట్లోకి. బెండకాయలు ఎండు రొయ్యలు చేసేస్తాను. కర్రీ వచ్చేసి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అస్సలు సడన్గా వచ్చేసింది. నేనేమో టవల్స్, డాడీ లుంగి ఇవన్నీ బయట వేసాను అనమాట. వర్షం వచ్చేస్తుందని మళ్ళీ బయటికి వెళ్ళి అన్నీ తెచ్చేసాను. ఇంక ఇప్పుడు వంట చేస్తా ఉన్నా. 11 అయితే అయింది టైము. బెండకాయ ఎండు రొయ్యలు అయితే స్టవ్ మీద పెట్టేశానండి నేను. కిచెన్ అంతా అలాగే ఉంది. ఇంకెప్పుడు కిచెన్ సర్దుకుంటా. ఇక్కడ వచ్చేసి గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు సర్దేసి అప్పుడు మిగతా గిన్నెలు కడిగేసి అప్పుడు ఇవన్నీ కూడా సర్దుకుంటాను పైనుంచి కింద వరకు. ఈలోపు వర్షం తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు నేను ఫ్రెష్ అవుతాను. ఇక్కడ బెండకాయ అలాగే ఎండు కర్రీ చేస్తూ మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసాను. మొత్తం ఇదంతా కూడా నీట్గానే ఉంది. అది వచ్చేసి ఆయిల్ టిన్ను, ఇది వచ్చేసి రైస్, ఇది వచ్చేసి టీ అనమాట. అవి వచ్చేసి వేడి నీళ్ళు. దాని మీద పెట్టడానికి మూత లేదు, దీని మీద పెట్టడానికి కూడా మూత దొరకలేదు, అందుకని ఇలా పెట్టా. ఇవి వచ్చేసి ఎండు రొయ్యలు క్లీన్ చేయాలి. ఇది వచ్చేసి మార్నింగ్ మా మైగర్ కోసం చేసిన పొటాటో ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది. నేను ఇది అప్పడాలు వేయించిందనమాట, చిప్స్ వేయించుకున్నాము. అదే ఉండిపోతే దానిలో పెట్టేసా, ఎక్కువ ఉండిపోయింది. నాకు తెలియలేదు, అంతగా చూసుకోలేకపోయాను. ఇవన్నీ కూడా కడిగేసాను కదా, ఇదంతా కూడా ఓకే. ఇవన్నీ పనులు అయ్యేసరికి ఇప్పుడు తగ్గిందనమాట వర్షం. కిచెన్లో కొంచెం అక్కడక్కడ నీళ్ళు పడిపోయినాయి కాబట్టి నీళ్ళు కొంచెం క్లాత్తో తుడిచేస్తాను. అదంతా డ్రై అయిన తర్వాత అప్పుడు వచ్చేది తుడుస్తా. ఇంకా బయటికి వెళ్ళి ఇక్కడ ఏదైతే నాచు ఉందో అదంతా కూడా కొంచెం బ్రష్తో గీకేస్తా. తడిచింది కాబట్టి వస్తుందేమో చూద్దాం. వచ్చేస్తే ఓకే, రాకపోతే ఇంకా అంతే. ఇంకా ఇదిగోండి ఇంత నాచు ఉంది. ఈ బ్రష్తో నేను ట్రై చేస్తా, వచ్చేస్తుంది. ఇదంతా పోవడానికి ఏమైనా లిక్విడ్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. కొంచెం ఆ లిక్విడ్ అయినా కొని వేసి ఈ నాకంతా పోగొట్టాలి. వర్షాకాలం ఇంతే, ఇంకా నీళ్ళు ఉండడం, ఈ నాచు పట్టేయడం.
ఇదిగోండి మొత్తం గీకి గీకి వదిలేస్తే ఇంత వచ్చింది. ఇందాకటికంటే చాలా బెటర్గానే ఫ్లోర్ కనిపిస్తుంది. ఈ నాచు అంతా కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోయింది అనమాట. నెమ్మదిగా వెళ్తుంది వాటర్ అంతా కూడా. ఇంక ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి కిచెన్ తుడిచేసి అప్పుడు ఫ్రెష్ అవుతాను, వెళ్తాను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. వర్షం అయితే తగ్గింది కాబట్టి మళ్ళీ వచ్చేసే ఛాన్స్ కూడా ఉంది. లైట్గా స్టార్ట్ అయ్యేటట్లే ఉంది. చిలకలన్నీ వాటింటికి అవి వెళ్ళిపోతున్నాయి. అన్ని పనులు అయినాయండి. ఇల్లు తుడిచేసాను, కిచెన్ క్లీన్ అయిపోయింది, హాల్ క్లీన్ అయిపోయింది, బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. ఫ్రెష్ అయ్యి వచ్చాను. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. కోనసీమ పీపుల్స్ ఏమనుకుంటారంటే వర్షం గురించి గ్యాప్ అన్నట్టుగా ఉంది. 5 నిమిషాలు ఆగుతుంది, మళ్ళీ కురుస్తుంది. 5 నిమిషాలు గ్యాప్ ఇస్తుంది, పావు గంట కురుస్తుంది. రాత్రనంగా మొదలెట్టింది సార్, తెల్లార్లు కురుస్తూనే ఉంటుంది వర్షం వర్షం వర్షం. వర్షం అయితే అస్సలు తగ్గట్లేదండి, పడుతూనే ఉంది. ఇంకా నేను ఫుడ్ తినేస్తున్నా. బెండకాయ ఎండ్రోయిలు, అలాగే టమాటా పచ్చడి. చాలా రోజులైంది ఎండ్రోయిలు తిని. ఇంకా తినేద్దాం ఫుడ్, తర్వాత ఏమైనా తగ్గితే వెళ్తా. చాలా రోజులైందనమాట ఎండ్రోయిలు అలాగే బెండకాయ కర్రీ తిని. అదిరిపోయింది. అండి నేను ఇందాక రెడీ అయ్యాను కదా, బయటకైతే వెళ్తానని చెప్పేసి రెడీ అయ్యి ఫాస్ట్గా బయటకైతే వెళ్ళాను. కానీ వచ్చేటప్పుడు అయితే తడిచిపోయాను అనమాట. ఇంకొచ్చి రాగానే హెడ్ బాత్ అయితే చేస్తాను. వచ్చేటప్పుడు ఇప్పి తీసుకొచ్చా, చేస్తూ ఉన్నాను. మా మైగడు కూడా వచ్చాడు. మా జోష్ను అయితే రిసీవ్ చేసుకుని డ్రెస్ అంతా కూడా చేంజ్ చేసింది. బయట ఏమో పానీపూరి వచ్చింది, వేడిగా ఉంటే వెళ్ళి తిందాం అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఇంకా నేను మా మైగడు కూడా చేసిన ఇప్పి అయితే తినేసామండి. తినేసిన తర్వాత ఇంకా వంట పని ఫాస్ట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఒకవేళ కరెంటు పోయిందనుకో ఇంకా మళ్ళీ ఇన్వర్టర్ కూడా లేదు కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వంట పని స్టార్ట్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రైస్ కొంచెం మిగిలిందండి. అలాగే బెండకాయ అలాగే ఎండ్రోయిలు కర్రీ చేశాను కదా, అది కూడా కొంచెం అయితే మిగిలింది. ఇంకా అయితే ఫస్ట్ రైస్ పెట్టేశాను అనమాట. మార్నింగ్ రైస్ చూసి ఇంక ఈవినింగ్ ఎంత రైస్ పడుతుందో అంత రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఈ బెండకాయ కర్రీ డాడీకి సరిపోతుంది, నేను తిందామా వద్దా అనే థాట్లో అయితే ఉన్నాను అనమాట. రైస్ అయితే చేస్తానండి. స్టవ్ ఆపడం మర్చిపోయాను, కింద మాడిపోయినట్టుంది. ఇంక ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే చేసా. ఇది ఇప్పుడైతే మా అమ్మాయి గారికి అన్నం పెట్టేస్తాను. టైం వచ్చేసి 8 అయింది. నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ రైస్ ఉండింది అనమాట. ఇది వచ్చేసి బెండకాయ కర్రీ కొంచెం వేడి చేశానులేండి. టైం ఎంత అయిందో చూపిస్తాను మీకు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8 అయ్యింది. నేను చాలాసేపు చూసి ఇప్పుడు స్టవ్ మీద రైస్ పెడితే మా డాడీ ఫోన్ చేసి ఫ్రైడ్ రైస్ తెస్తున్నానమ్మా అన్నారనమాట. ఇంకా అంతే, అయిపోయి. అదొక్క 10 మినిట్స్ ముందు చెప్పున్నా నేను స్టవ్ ఆఫ్ చేసేసేదాన్ని రైస్ పెట్టకుండా. నువ్వు వెళ్ళి ట్యాప్ ఆఫ్ చేయి పో. మా అమ్మాయి గారు చూడండి మొత్తం షాంపూ ప్యాకెట్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాడేశాడు. ఇలాగా అక్కడేమో వెళ్ళి ట్యాప్ ఇప్పేశాడు. రేపేమో స్కూల్ లేదు, రచ్చే నాకు. ఇంకా రేపు ఎల్లుండా కూడా రచ్చే అనమాట. ఇంక ఇప్పుడు వర్షాల కారణంగా స్కూల్ లేదనమాట. ఇవి వచ్చేసి ఆరేయాల్సిన బట్టలు, దండం ఖాళీ లేదు, అందుకని చెప్పేసి బకెట్లో వేసి పెట్టాను. కొంచెం నీళ్ళు వాడిపోయిన తర్వాత డ్రై చేసేసినవే కొంచెం పడుకునేటప్పుడు ఇలాగా కిటికీలకి అక్కడ ఎక్కడ తగ్గిస్తే అయిపోతుందని చెప్పి. ఫోన్ ఛార్జింగ్ లేదు, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని మా అమ్మాయిగడికి అయితే అన్నం తినిపించేస్తాను నేను. రే అరవకరా. ఇంకా మా మైగడైతే అన్నం తినేసి పడుకుని పోయాడండి. నేనైతే ఏదైతే తల మొత్తం ఆరిపోయిందో ఇంకా దాని తర్వాత అయితే జడైతే వేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత అప్పుడు డాడీ అయితే వచ్చారనమాట. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చారు. మా మైగడ ఆల్రెడీ తినేసి పడుకున్నాడు కాబట్టి ఇంకా వాడిని అయితే లేపలేదు. మళ్ళీ ఎందుకు లేట్ నైట్ బయట ఫుడ్ అంతా తినడం అని చెప్పేసి ఇంకా డాడీ వరకు తీసుంచేసి నాకు ఎంత కావాలో అంతవరకు ప్లేట్లు అయితే వేసుకుని పెట్టేసుకుని తెచ్చేసుకుని నేనైతే తినేసాను అనమాట. నేను తినేసిన తర్వాత డాడీకి ఏవైతే నీళ్ళు
అలాగే ఈ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా బౌల్లో వేసి పెట్టేసి ఇంకా డాడీకి అయితే తీసుకెళ్ళిపోయి హాల్ దగ్గర అయితే పెట్టేశాను. మార్నింగ్ రైస్ ఉంది కదండి కొంచెం, అదైతే కుక్కకి వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు చేసిన రైస్లో మా మైగడు మాత్రమే తిన్నాడు. ఇంక ఇది కూడా డాడీ అయితే ఇప్పుడు తినలేదనమాట అస్సలు. అంతంతా కూడా అలాగే వదిలేశారు. ఏవైతే ఎక్స్ట్రా గిన్నెలు వచ్చాయో అవన్నీ నేను ఏం కడగలేదండి. మొత్తం ఫుల్ చలెట్టేస్తూ ఉందనమాట. ఇంక అందుకని చెప్పేసి అవేమీ కడగకుండా అలాగే వదిలేసాను సింక్లో. రేపు మార్నింగ్ అయినా కడుక్కోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.